నెల్లూరు జిల్లాలో ఆనందరెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు పార్టీ. సరే, ఇంకొకరు అంతర్లీనంగా వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బహిర్గతంగా అంటే ప్రభుత్వ విధానాల లోపాన్ని మీరు కానీ లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గారు ముగ్గురు విమర్శలు చేస్తున్నారు కదా. అందుట్లో ముగ్గురు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే 1000 మందికి ఆయన నామినేటెడ్ పదవులు ఇచ్చారు, అందరినీ అందలం ఎక్కిచ్చారు, కానీ వీళ్ళు కావాలని విమర్శ చేస్తున్నారు అనేటువంటి ఒక అపప్రద లేదా ఒక విమర్శ జరుగుతుంది. ఏమంటారు దానికి? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దానిలో ఆయన ఏదైనా పదవులు ఇచ్చారు చేశారని అంటే ఆ పదవులు ఒకటే నేను చెప్పేది. రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారు అని అంటే ఇవ్వడం అనేటువంటిది అది రైటో తప్పో పక్కన పెడితే ఈయనే మొత్తానికి ఈయనే ఛాంపియన్ అంటే ఎవరికి ఛాంపియన్? అదే ఆయనే ఛాంపియన్ అనే చర్చ జరుగుతుంది కదా. అలా ఏం కాదు. ఎందుకంటే సామాజిక వర్గాలుగా ఆయన ఒకవేళ ఆయన సన్నిహితులకు ఇచ్చుకొని ఉండొచ్చు. ఓకే, సన్నిహితులకి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఆత్మీయులుగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని ఉండొచ్చు. లేకపోతే ఆయనకి అన్ని రకాలుగా ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయట రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి సామాజిక వర్గ విషయంలో సరైనటువంటి పరివర్తన లేదు. అందుకని అంతా మీదే అని ఎవరన్నా అంటే అసలు మేమందరం రెడ్డి సామాజిక వర్గ కోటాలో లేరు. ఓకే, మమ్మల్ని అందరినీ ఆ కోటాలో ఎప్పుడు మమ్మల్ని మంత్రులు చేయలే, ప్రజల కోటాలో చేశారు, ప్రజాప్రతినిధులుగా. రాజకీయ రంగంలో రాజకీయ ఆలోచన విధానాలకి ఆయా ప్రాంతాలను బట్టి ఆ ప్రాంత అవసరాలను బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప ఆ ఎంపికల్లోనే మేము మంత్రులు అయ్యామే తప్ప నేను రెడ్డి ఇంకో ఆయన నాయుడు అని కాలే. మరి ఆ కోపం చూస్తే నన్ను ఎన్టీ రామారావు ఎందుకు మంత్రిని చేయాలి? ఇక్కడ మాధవరెడ్డిని చేసి మళ్ళీ నన్ను మంత్రిని చేస్తారా? అట్లాగే రాజశేఖర రెడ్డి నెదురుమల్లి రాజలక్ష్మి గారిని, జనార్దన్ రెడ్డి గారి భార్యని ఆయన్ని మంత్రిని చేసి అదే జిల్లాలో 2వ రెడ్డిని ఇస్తారా? రెడ్డి సామాజిక వర్గాల్లో వచ్చే కావు. వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ యొక్క రాజకీయ విశ్లేషణ, రాజకీయంగా వాళ్ళకున్న స్థానం, స్థాయి, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాల్లో చేసేటువంటి చొరవ, వీటన్నిటిని బట్టి మంత్రివర్గ కూర్పు వస్తుందే తప్ప మనం 10 మంది రేళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ మా దగ్గర పడి ఉండాలి అని అంటే ఎవరికి ఏం అవసరం అండి? మీరు ఒక మాటతో చెప్పారండి, అంటే సామాజిక వర్గానికి ఆయన ఛాంపియన్, ఆయన వ్యతిరేకించి ఎలా వెళ్తారు అన్నటువంటి విమర్శలకి ఎవరికి ఛాంపియన్? ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాడు ఛాంపియన్ అని చెప్పారు స్పష్టంగా. ఆనందరెడ్డి గారు, మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారు క్యాబినెట్లో కలిసి పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మీరు పనిచేశారు. ఆయనతో మీకు అప్పటికే అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సన్నిహితం, వైఎస్ వివేక గారితో కూడా మీకు ఆ సన్నిహితం ఉంది. ఇప్పుడు ఆయన మరణం జరిగి 4 సంవత్సరాలు. ఏంటి ఆయన మరణం పైన మీ కామెంట్? మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా నేను ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. ఎస్, ఇది ఇప్పుడు బై ఎలక్షన్స్ లో ఇన్ఛార్జిగా మీరు వెళ్ళారు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఎంపీగా, మీరు ఎమ్మెల్యే మొత్తానికి అక్కడ ఏదో అప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. ఎస్, వివేకానంద రెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి. మీరు అప్పుడు ఇన్ఛార్జ్, నేను ఇన్ఛార్జ్ పులివెందులకి ఇన్ఛార్జ్. ఓకే, అంత సాన్నిధ్యం ఉంది. కానీ దుర్మార్గం, ఆ మనిషి, ఆ వ్యక్తి చనిపోయాడంటే ఎవరు కూడా అది ఈ పరిణామాలకు వచ్చి ఇవాళ నిర్ధారణ అవుతున్నటువంటి విధానంలో జరిగిందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను కూడా ఎన్నికల ప్రచారం చేశాను. తండ్రిని కోల్పోయాడు, చిన్నాన్నని కోల్పోయాడు. అవును, మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. కానీ ఇవాళ వచ్చే అంశాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతా ఉందా? ఇవాళ మీ టీవీల్లో, మేం కాదు సిబిఐ, మీ ఛానల్స్ లో, మీ టీవీ అని కాదు, మీ ఛానల్స్ లో వచ్చే సిబిఐ విశ్లేషణ, వాళ్ళు ఇచ్చేటువంటి ఎఫ్ఐఆర్, వాళ్ళు పెట్టే ఛార్జ్ షీట్లు, దాని
ఆధారంగా వచ్చే ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి కథనాలు చూస్తే నిజంగా ఇటువంటిది అనేటువంటిది సభ్య సమాజంలో జరుగుతుందా? సభ్య సమాజంలో ఇటువంటి చేసిన వాళ్ళు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో ఇవాళ ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించగలుగుతారా? ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థ? రాజ్యాంగం మనకి ఇచ్చిన స్ఫూర్తి అని అనిపిస్తా ఉంటుంది. భయం కలుగుతా ఉంది. భయం కన్నా ప్రజాస్వామ్యం కూలి అయిపోతుంది కదా, ఆందోళన కలుగుతుంది. ఇది నాకు ఒక్కడికే కాదు, నేను ఒక్కడైతే నాది భయం, నాకేమవుతుంది. కానీ వాళ్ళ సమాజం ఏమైపోద్దు, ఈ సమాజంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం ఇదే రకమైన విధానాలను అలవాటు చేసుకుంటే యథా రాజా తథా ప్రజా అని కానీ అనుకుంటే ఈ సమాజం ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోద్ది అనేటువంటి విషయంలో ఆందోళన అయితే ఇవాళ నాకు ఉంది, నాలా అనేక మందిలో ఉంది. కానీ కొందరు చెప్పుకోగలరు, కొందరు చెప్పలేని పరిస్థితి.